ఇప్పుడు అప్పులు చేస్తున్నాం అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఇచ్చేది ఇప్పుడు ఈయన 100 రూపాయలు అప్పు చేశాడు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు మా మేనల్లుళ్ళే. మరి చంద్రబాబు నాయుడు 200 రూపాయలు అప్పు చేస్తాడా ఏంటి అంటే అంతకుముందు సంపాదించినంత కృష్ణానదిలో దాచిపెట్టాడా ఇప్పుడు తీస్తాడా ఏంటి బయటికి? ఇప్పుడే ఏంటి బంద్ ఇచ్చేది? ఎవరు నమ్ముతాడు? మాకు పసుపు కుంకుమని 10 ఏళ్ళు ఇస్తే మేము 30,000 రూపాయలు వడ్డీ కట్టాం బ్యాంకుకి. ఏంటి కట్టింది? మాకు అమ్మఒడి, మాకేమో మా అమ్మఒడి, మా చిన్నపిల్లలు ఎవరు లేలే. రైతు భరోసా వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, ఆసరా వచ్చింది, 15,000 వచ్చింది. ఇంకంతకన్నా చేసేది ఏముంది? అప్పుల పాలు చేస్తాడు. అంత ముందే చేసి ఉన్నాడు కదా, ఇప్పుడు చేసేది ఏముంది? ఈయన అంత ముందే చేసి ఉన్నాడు కదా, ఇప్పుడు చేసేది ఏముంది? ఆయన అప్పులు ఆయన ఇంకా అప్పులు చేయటానికి ఇప్పుడు నిజమే ఇవన్నీ ఇస్తానంటున్నాడు. ఎక్కడ తెచ్చిస్తాడు? ఆ జేబులో తెచ్చిస్తాడా? ఆయన జేబులో తెచ్చిస్తాడా? అప్పుడు మా మేనల్లుండి అన్నారు, మా మేనల్లుడు అది ఈయన జేబులో తెచ్చిస్తాడా? ఏంటి ఇచ్చింది? మన సొమ్మేగా అంటున్నారు. ఇప్పుడు ఈయన సొమ్మి తెచ్చిస్తాడా? ఏడుతా అభిమానం, మేనల్లుడు తమ్ముడు కొడుకు అని అభిమానం, అంతేగాని ఏమీ లేదు. ఆయన చేయటం కూడా కరెక్ట్ కాదు. ఆడు పురుగులు పడిపోతాడు. ఆ చేసిన వాళ్ళు కూడా తెలుసు. ఎలాగైతే రేపు పొద్దున వస్తుంది, రేపు పొద్దున వచ్చుద్ది. ఎందుకు చేయలేదు? అప్పుల పాలంటే ఎంతవరకు అప్పులు ఇప్పుడు ఇచ్చాడు, పని అప్పే చేశాడు. రేపు 1కి 4 అంటున్నాడు. ఆ డాక్రాలని మళ్ళీ అది ఈ చేత పగలెత్తాను అంటున్నాడు కదా. రేపు ఎక్కడ తెచ్చిస్తాడు? నీ జేబులో తెచ్చిస్తాడా? ఎక్కడ సంపాదిస్తాడు? సంపాదించి నిజమే ఎక్కడ సంపాదించి ఎక్కడ తెచ్చిస్తాడు? ఎక్కడ తెచ్చి ఇస్తాడు? నువ్వు చెప్పు, ముందు నువ్వు చెప్పు. ఎక్కడ తెచ్చి ఇస్తాడు? నీ జేబులో తెచ్చి ఇవ్వడుగా, లేకపోతే నీ ఆస్తులు అమ్మి నువ్వు తెచ్చి ఇవ్వగా, నీ ఆస్తులు తెచ్చి అమ్మి ఇవ్వవు కదా. తెచ్చి ఇచ్చేది మా డబ్బులేగా. ఇప్పుడు మా డబ్బులైనా నువ్వు దాచుకున్నావు. ఇప్పుడు నా డబ్బులైనా మాకు ఇచ్చాడు కదా. అక్కడికి చేయకపోతే చేయలేదంటారు, చేస్తేనేమో చేశారంటారు, అప్పుల పాలంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news